వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగులో. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ పేపర్ అనేది చూపిస్తున్నాను. సో సెక్షన్ ఏలో వచ్చేసి రైట్ ఎనీ 3 క్వశ్చన్ ఆన్సర్స్ అని అంటున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. సో 3 ఆన్సర్స్ రాస్తే మీకు ఈచ్ క్యారీస్ 10 మార్క్స్, అంటే 30 మార్క్స్ అనేవి సెక్షన్ ఏలో ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ వాళ్ళు చెప్పారు కూడా, నాట్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 40 లెటర్స్ ఈచ్, అంటే మ్యాక్సిమం ఒక 1 పేజ్ అనేది పడుతుంది, ఎందుకంటే ఇది 10 మార్క్స్ కాబట్టి 1 or 1.5 పేజ్లో ఈ ఆన్సర్ అనేది రాయండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెక్షన్ బి వచ్చేసి 5 మార్క్స్ ఆన్సర్స్, అండ్ సెక్షన్ సి వచ్చేసి 2 మార్క్స్ ఆన్సర్స్. 2 మార్క్స్ ఆన్సర్స్కి మీరు ఒక మ్యాక్సిమం 5 to 6 లైన్స్, ఇందులో అయితే వాళ్ళు 5 లైన్స్లో రాయండి అని చెప్పారు. మీరు ఒక 6 లైన్సెస్ అన్న 5 లైన్స్ అన్న రాస్తే ఓకే. వాళ్ళు చెప్పిన దానికన్నా తక్కువ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5 అన్నారు అనుకోండి, మీరు ఓన్లీ 2 లైన్స్లోనే ఆన్సర్ కంప్లీట్ చేస్తే మీకు మార్క్స్ అనేవి రావు. ఒకవేళ ఎక్కువ అయినా పర్వాలేదు, కానీ తక్కువ అయితే కావద్దు. ఒకవేళ ఎక్కువ అంటే వాళ్ళు చెప్పిన 5 లైన్స్ అంటే మీరు 15 లైన్స్ 20 లైన్స్ రాస్తే అక్కడ టైం అనేది మీదే వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో 5 or 6 లైన్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దానికన్నా ఎక్కువ రాశారనుకోండి మనకి టైం దొరకదు, అండ్ బుక్లెట్ కూడా అయిపోతుంది. వేరే ఆన్సర్స్ రాయడానికి మీకు మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్ అనేది మీకు ఇవ్వరు. ఆ బుక్లెట్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు ఆల్రెడీ తెలిసిందే. అందుకోసమే క్వశ్చన్ చాలా బాగా చదవండి. ఒక 2-3 సారి చదివి దెన్ ఓన్లీ గో ఫర్ రైటింగ్. చాలామంది హరీబరీలో క్వశ్చన్స్ అనేవి చదవరు, డైరెక్ట్ వాళ్ళకి ఏం వస్తే అదే రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా చేయడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ యూర్ రైటింగ్ ఏదన్నా ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది 20 ఆన్సర్ వచ్చనుకోండి, సో 20 అనే పెట్టాలి. సి సెక్షన్లో 20 ఆన్సర్ అని పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు, సి సెక్షన్ అని హెడ్డింగ్ రాసి ఫస్ట్ ఆన్సర్ అని రాస్తారు. ఒకవేళ 1 అక్కడ 1 నంబరే లేదు, స్టార్టింగే మీకు ఎంత నంబరు 15th నంబర్ నుంచి ఉంది. కాబట్టి మీరు అది చాలా బ్యాడ్ తప్పు చేస్తున్నారు. మరోసారి నేను చెప్తున్నాను. సో ఏ ఆన్సర్ రాస్తే ఆ నంబరే రాయండి, ఆ క్వశ్చన్ నంబరే రాయండి. ఓకేనా? ఇది ఒక స్మాల్ టిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.